అందరికీ జయబాబా అండి. ప్రభుజీ ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని సులోచన పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం హారతి జ్యోతి గారు చేస్తారు. జయబాబా అండి. जय बाबा अंडी रजनी गाరు अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धारा। सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा जोहारुलिवे श्री मेहेरु बाबा। महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भवभयभञ्जन परम पावन भवभयभञ्जन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांदत अंतमुजेसी अज्ञानांदत अंतमुजेसी दिव्य विज्ञान दृष्टि न संगी दिव्य विज्ञान दृष्टि न संगी अरिषेद्वर्गमु अंतरिंपगा अरिषेद्वर्गमु अंतरिंपगा अव्ययमोक्षंबनुग्रहिंपुमु अव्ययमोक्षंबनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदरिकी जय बाबा। रजनी गाరు जय मेहर बाबा अंडी। జయబాబా సులోచన చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సభాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. ఐవిడ్జూస్ గారికి తెలిసిన విషయాలు అండ్ బాబా ఇచ్చిన సందేశాలు, మళ్ళీ ప్రేమికులు ఇచ్చిన బాబా గురించి చెప్పిన విషయాలు, ఇలా సప్లిమెంటరీలోను గ్రంథంలోను రాసిన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఇందులో జాన్ బాస్ అనే అతను తను బాబా దర్శనం చేసుకున్న సంగతి, అసలు భగవంతుని ఎలా ప్రేమించాలి అన్న విషయాన్ని అతను నిన్నటి రోజు మనకు తెలియజేశాడు. అతడు అంటాడు, బాబా మొదటిసారిగా నన్ను కౌగిలించుకున్నప్పటి దివ్యానుభవాన్ని మరిచిపోలేను అంటూ, భగవత్ సాక్షాత్కారం కోసం తపించే వారికి సహాయం చేయడం కోసం బాబా శారీరకంగా ఎంతైనా కష్టపడతారు అని తనకి అవగతమైందని, ఒక పరిపూర్ణ సద్గురు యొక్క సాన్నిధ్యంలో ఉండే నిజ ముముక్షువు ఆయన యొక్క పరిపూర్ణతను ఆస్వాదిస్తూ తాను పరిమితుడైనప్పటికీ వారి దివ్య ప్రేమను స్వీకరిస్తూ ఉంటాడు. అంటే బాబా అదే అంటారు, నీలో ఎన్ని బలహీనతలైనా ఉండని నన్ను అంటిపెట్టుకుని ఉన్నావా, నా మీదే ఆధారపడ్డావా, ఇదే చూస్తానంటారు. ఒకసారికి ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తారు, బలన అతను చాలా మూర్ఖుడు బాబా, ఎవరి మాట వింటలేదు,
అతన్ని అందులోంచి తీసేయండి ఆ పదవిలోంచి అంటే బాబా అంటారు, నేనంటే ఇష్టమేనా అని అడుగుతారు. అంటే బాబా నువ్వంటే మహా పిచ్చి, కానీ మాతో మాత్రం సరిగ్గా ఉండట్లేదంటే బాబా భరించు అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మనం భరించలేం అనుకుంటాం. మన సంస్కారాలన్నీ కూడా ఒక రకంగా ప్రక్షాళన అవుతున్నాయని అంటారు బాబా. ఎందుకంటే బాబా చేసే వర్క్ కూడా అదే. ఏ రకంగా సంస్కారాలు ఖర్చవ్వాలి అన్నదే చూస్తాడు. ఒక ఆత్మ భగవంతుడి వైపు తిరగాలన్నా, పరమాత్మలో కలవాలన్నా, బాబా యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ప్రతి ఆత్మని భగవంతుని దశ తిప్పడం గాని, భగవంతుడిలో ఐక్యం చేసుకోవడం గాని, ఈ పని కోసమే వస్తాడు ప్రభువు ఎప్పుడూ కూడా. అంతేకాని మన ఆస్తులు పెంచడానికి, మన అప్పులు తీర్చడానికి, మన కోరికలు నెరవేర్చడానికి భగవంతుడి కిందకి దిగిరాడు. కాబట్టి బాబా అనేవారు, "వాడు నన్ను ప్రేమిస్తున్నాడా? నువ్వంటే మహా పిచ్చి బాబా, అయితే భరించండి" అనేవారు. అంటే ఆ ఒక్క ఆత్మ వల్ల కొంతమంది సంస్కారాల ప్రక్షాళన జరుగుతుందనమాట. అది మనకి అవగతం కాదు గనక, మనం ఇబ్బందిగా ఫీలవుతాం. కానీ బాబా గురించి తెలిసిన వాళ్ళెవరూ కూడా ఇంక మళ్ళీ బాబాని అతన్ని తీసేయి బాబా అని బాబాకి ప్రెజర్ కూడా ఇవ్వలేట. అలాగే ఇతను కూడా ఏం చెప్తున్నాడంటే, ఎంత పరిమితుడైనప్పటికీ కూడా ఒక సద్గురువు పరిపూర్ణుడైన సద్గురువు సాన్నిధ్యంలో ఉన్నాడు అంటే, ఆ దివ్య ప్రేమతో ఆ సద్గురువు వాడిని స్వీకరిస్తాడు అని చెప్తూ, ఇంకో విషయం కూడా ఏం చెప్తున్నాడంటే అతను, శిష్యుడు సద్గురువుకి దూరంగా ఒంటరి జీవితం సాగిస్తున్నప్పుడు అతని ఆలోచనలు చైతన్యపు ఎరుకను పొందే దిశగా సత్య జీవితం కంటే ఉన్నత సత్యత్వం ఏమీ లేదు అనే యథార్థతను తెలియజేస్తాయి. అంటే బాబా ఇక్కడుంటేనే మెహరాబాదులో ఉంటేనే బాబాని ప్రేమించడం కాదండి. సర్వాంతర్యామి అయిన భగవంతుడిని మెహర్ బాబాయిని తెలుసుకుని ప్రేమించడం. దానివల్ల ఎప్పుడూ కూడా ఆ ప్రెజెన్స్‌ని ఫీల్ అవుతావు. ఆ సత్యత్వమే అంతటా నిండి ఉందని గ్రహిస్తావు. అదే యథార్థంగా ప్రేమించడం అని బాబా చెప్తారు. ఆ విషయాన్ని కూడా జాన్ బాస్ చెప్పిన సంగతి ఐ విడ్‌జూస్ గారు చెప్పారు. మరి ఈ రోజు విషయంలోకొద్దాం. సెప్టెంబర్ 14న మమ్మల్ని ఏదైనా చెప్పమన్నారు బాబా. వీడు చెప్తున్నారు ఈ జాన్ బాసు, లడ్డిపు బాబాతో అనుభవాల్ని జ్యూస్‌తో షేర్ చేసుకున్నారు. జ్యూస్ మనకి చెప్తున్నారు. మాల్కమ్ సాషు అన్నాడు బాబాతో, "హృదయం అంతా ప్రేమతో నిండిపోయినప్పుడు మాటల అవసరమేముంటుంది" అని కబీరు పద్యాన్ని చదివాడు మాల్కమ్. జాన్ బాస్ అన్నాడు, "నా మనసంతా శూన్యమైపోయింది. నాకు మాటలు రావటం లేదు" అన్నాడు జాన్. బాబా అంటారు, "మనసు శూన్యం అవ్వడం అద్భుతమైన విషయం" అన్నట్ట బాబా. అంటూ దాని గురించి బాబా ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ సప్లిమెంటరీలో ఆవిడ తెలియజేస్తున్నారు. బాబా కంటిన్యూషన్‌గా ఏం చెప్పారో కూడా చెప్తున్నారు. బాబా మా బంధనాలన్నీ ఎలా దూరం చేసుకోవాలి అని అడిగారట. ఇతనేమన్నాడు? నా మనసంతా శూన్యమైపోయింది అంటే, బాబా ఏమన్నారు? మనసు శూన్యం అవ్వడం అద్భుతమైన విషయం అన్నారు. కానీ ఇంకోతను లేచి, బాబా మా బంధనాలన్నీ ఎలా దూరం చేసుకోవాలి అని అడిగితే, బాబా అంటున్నారు, నీకు బంధనాలే లేవు. నువ్వు స్వేచ్ఛాజీవివి అంటున్నారు. నువ్వు స్వేచ్ఛగానే ఉన్నావు. నీ ఆలోచనలే బంధనాలను సృష్టిస్తాయి అంటున్నారు బాబా. అంతే కదా! మనకి కథ కూడా చెప్పారు బాబా. ఒక చిలకకి స్వేచ్ఛ అంటే తెలీదు. ఋషీశ్వరుడొచ్చి పా "నీకు స్వేచ్ఛ గురించి తెలుసా" అంటే, స్వేచ్ఛ అంటే ఏంటంటే, "నీకు నేను తెలియజేస్తాను" అని చెప్పి, ఇది బాబా స్వయంగా చెప్పిన కథండి. తీసుకెళ్ళి ఇంట్లో పంజరంలో పెడతాడు. ఒక రోజు, 2 రోజులు బావుంటుంది. ఎందుకంటే కాళ్ళ దగ్గరే ఫుడ్డొస్తుంది. హాయిగా తను పడుకోవచ్చు, చేయొచ్చు. కానీ ఒకటి మాత్రం తనకి నిరుత్సాహం కలిగిస్తుంది. అంటే ఇష్టం వచ్చినట్టుగా తిరగడానికి అవకాశం ఉండదు. బంధింపబడుతుంది. అది తెలుసుకుంటుంది. తెలుసుకుని ఆ బంధించిన సాధువు ఆ గురువుని గురువుగా స్వీకరించి తనకి అనుభవపూర్వకంగా తెలియాలని పంజరంలో పెట్టాడు గురువని తెలుసుకుని ఆ గురువుని సతాయించదు. అంటే ఆ పంజరంలో అరవడం గాని, ఆ పంజరాన్ని పగలగొట్టడం గాని ఏమీ చేయదు. అంటే నాకు స్వేచ్ఛ అన్నది అవగతమైందని గురువుకి తెలిసినప్పుడే గురువు అది తీస్తాడు అని చెప్పి ఓర్పుతో భరిస్తుందండి. అప్పుడు గురువుకి అర్థమైపోతుంది. ఇది పంజరంలో ఉన్నా కూడా ఏం గొడవ పెట్టట్లేదు అంటే, దీనికి అనుభూతి అయిందని ఆ పంజరం తలుపు తీసేస్తాడు. అది ఎగిరిపోతుంది. అలాగా అనుభవం అయితే గాని, అనుభూతి అయితే గాని ఏది తెలియదు అంటారు బాబా కూడా. అంటే ఒక గురువు సాన్నిధ్యంలో మనం ఉన్నాము అంటే, ఒక అవతార పురుషుడిని మనం పట్టుకున్నాము అంటే, ఏదిచ్చినా కూడా నీ ఇచ్ఛ అనమంటారు అందుకే.
అంటే సర్వార్పణ ధూళిగా మారడం. దానివల్ల ఏమవుతుందంటే ఆయన ఏమిచ్చినా స్వీకరించడం, ఇంక గొడవ పడడం ఉండదు. మన ఆత్మే ఈ శరీరం అనే పంజరంలో ఉండిపోయిందండి. దానికి స్వేచ్ఛ. మనం ఏమనుకుంటాం, మనం తినడం, మనం తిరగడం, మనం బయటికెళ్ళడం, హుషారుగా ఇది మనం స్వేచ్ఛ అనుకుంటున్నాం. అసలైన స్వేచ్ఛ ఏంటి? ఈ పంజరంలో, ఈ శరీరంలో ఉన్న ఆత్మకి స్వేచ్ఛనివ్వాలి మనం. అలా స్వేచ్ఛనివ్వాలి అంటే అవతార పురుషుడు పాదాల దగ్గర సర్వార్పణ అయిపోవాలి. ధూళిగా అయిపోవాలి. అప్పుడు అసలైన స్వేచ్ఛ ఈ ఆత్మకి లభిస్తుంది. అసలైన మరణం అంటే అదే అని కూడా బాబా అంటారు. కాబట్టి ఇక్కడ బాబా చెప్తుంది ఏంటంటే, బంధించేది ఏదీ లేదు. నువ్వు స్వేచ్ఛాపరుడివే అని చెప్తున్నారు. కానీ నిన్ను ఏది బంధిస్తోంది? నీ ఆలోచనలే నీకు బంధనాలు సృష్టిస్తున్నాయి అంటున్నారు. ఉదాహరణకి నువ్విక్కడ కూర్చున్నావు. క్షణం క్రితం నీ భార్యాబిడ్డల గురించిన ఆలోచనే లేదు. వాళ్ళు నీకు కలిగించే బంధనాలు కానీ, నీవు వారి ఎడల సృష్టించుకునే బంధనాలు కానీ ఏమీ లేవు. వారిని గురించి ఆలోచించడంతోనే దుఃఖం కానీ, సుఖం కానీ కలిగి బంధితుడవుతున్నావు. నీవు ఎల్లప్పుడూ స్వేచ్ఛగానే ఉన్నావు. ఏ విధమైన బంధనాలు లేవు అనే అనుభూతి పొందాలి అంటే నిరంతరం హృదయపూర్వకంగా బాబాను ప్రేమిస్తూ బాబాను గురించే ఆలోచించాలి అన్నారు మెహర్ బాబా. ఎంత అద్భుతమైన విషయమో! ప్రతి సందేశంలో ఇండైరెక్ట్ గా బాబా చెప్తూనే ఉంటారండి. ఆఖరికి డైరెక్ట్ గా ఒకసారి బాబా అంటారు, జీవితాన్ని సాధారణంగా భగవంతుని సీరియస్ గా తీసుకో. అప్పుడేమవుతుంది, జీవితంలో ఏమొచ్చినా కూడా తండ్రి ఇచ్చ ప్రకారం స్వీకరించేయడం తేలికగా. అంటే దేనికి అంటకుండా ఉండడం. అసలు ఎంత అద్భుతమైన సందేశాలు బాబా సందేశాలు. మనం బాబా ఇచ్చారండి ఈ సందేశం అని చెప్పి ఒకళ్ళకి చెప్తాం గాని, బాబా ఆచరణ చేయమంటున్నారు. నిజంగా జీవితాన్ని సీరియస్ గా తీసుకోవడం వల్ల ఏమవుతుందండి, మనకి ఇంకా సంస్కార బంధనాలలో ఈ బంధింపబడతాం. అండ్ అవి గాఢ ముద్రలైపోతాయి. నేను అనే అహం పెరిగిపోతుంది ఆ సీరియస్ గా తీసుకోవడం వల్ల. నా వల్లే ఉంది, నేను చేయపోతే ఎలాగా, నాతోనే ఉంది అంటూ నేనుతో మమైకమైపోయి మళ్ళీ జన్మకి పునాదులేసుకుంటున్నాం. అందుకని బాబా ఏమంటున్నారు, భగవంతుని సీరియస్ గా తీసుకో. అంటే తండ్రి ఇచ్చిన అంగీకరిస్తామట. ఏమొచ్చినా తండ్రి నా ఆత్మ ప్రయాణం కోసం, నా మంచి కోసమే ఇచ్చాడు అని అది సుఖమైన, దుఃఖమైన యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా సందేశాల ద్వారా బాబా చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా బాబా ఏం చెప్తున్నారు, నా ఎదురుకుండా కూర్చున్నావు నువ్వు. కానీ అంత హ్యాపీగా ఉన్నావు. ఎందుకంటే నీ ఆలోచనలేమి ఎక్కడికి వెళ్ళటం లేదు కనుక. కానీ నీ ఆలోచన ఎప్పుడైతే నీ బంధాల మీదకెళ్ళిందో అప్పుడే నీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నావు. ఒక సుఖం, ఒక దుఃఖం అన్నీ కూడా నీ ఆలోచనల్లోనే ఉంది. కాబట్టి నీ ఆలోచనలన్నీ బాబా మీదే పెట్టు. హృదయపూర్తిగా నన్ను ప్రేమించు అని బాబా చాలా చక్కటి అద్భుతమైన సలహా అతనికిచ్చారు. అంటే బంధనాలను ఎలా వదిలించుకోవాలి అంటే బాబా చెప్పిన విషయం. మనసు శూన్యమవడం అద్భుతమైన విషయం అన్నారు బాబా. ఇంకో అతనన్నాడు, మేము కట్టె మోపులా ఇక్కడ కూర్చున్నాము అన్నాడు లడ్డు. మేము అన్నట్ట. బాబా అన్నారు, మేము కాదు నేను అన్నారు. అంటే ఈ అందరి గురించి నువ్వెలా చెప్పగలవు? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభూతి, ఒక్కొక్క ఆలోచన వస్తుంది. నీ ఆలోచన అందరి ఆలోచన అవ్వదు కనుక అతనేమన్నాడు, మేమందరం కట్టెల మోపులా ఇక్కడ కూర్చున్నాం, ఒక కర్రలా కూర్చున్నాం మేము అని చెప్తున్నాడు. చెప్తే లడ్డుని సవరించాట బాబా. మేము కాదు నేను అను అని. తను అన్న మాట బాబాకు కష్టం కలిగించిందేమో అని బాధపడ్డాడు లడ్డు. బాబా అతనితో అన్నారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేనెప్పుడూ కోపం తెచ్చుకోను. నీ హృదయంలోంచి మాట్లాడు. నీవు చెప్పాలనుకున్నది మనసులో దాచుకుంటే నీకు నిజాయితీ లేనట్లే. నీ నిజాయితీకి నిన్ను ప్రేమిస్తున్నా. నిన్ను నిజంగా ప్రేమిస్తున్నా. నీవు ఫీల్ అయ్యేది చెప్పు. అయితే నేను అను. అంతేకాని మేము అనకు. సరేనా అన్నారు బాబా లడ్డుతో. లడ్డు సరే అన్నాడు. అంతకంటే మరేం కావాలి అన్నారు బాబా. ఎప్పుడైతే నేను లేదో అప్పుడు భగవంతుడు వచ్చి కూర్చుంటాడు కనుక ఇంకేం అవసరం ఉంటుంది, ఇంకేం అవసరం ఉండదు కదా అని బాబా చెప్తున్నారు. నా ఎదురుకుండా కూడా నువ్వు హృదయంలోంచి మాట్లాడకపోతే ఎలాగా అంటున్నారు. నేను నిజాయితీని ఎక్కువ ప్రేమిస్తాను, అయినా ఎలా ఉన్నా నిన్ను నేను ప్రేమిస్తాను అని చెప్తున్నారు బాబా. తర్వాత మేము మ్యాక్స్ హప్లిజర్ని కలిసాం. బాబా, మీరు నాకేమీ అర్థం కావటం లేదు, కానీ మీ వాళ్ళంటే నాకిష్టం అన్నట్టు అఫ్లి. దానికి బాబా అంటారు, అంటే నేను నీకు ఇష్టం కానట్లా అడిగారు బాబా. దానికి హప్లిజర్ అంటాడు, అప్పుడప్పుడు ఇష్టపడతాను బాబా మిమ్మల్ని అన్నట్ట. అంటే నువ్వు నా వాళ్ళని ఎప్పుడూ ఇష్టపడుతూ అప్పుడప్పుడు నన్ను ఇష్టపడుతూ ఉంటావన్నమాట అన్నారు బాబా. మళ్ళా మ్యాక్స్ కేస్ తిరిగి, మ్యాక్స్,
నీకు నేనంటే ఇష్టం లేదా అని అడిగారు. కానీ నాకెప్పుడూ నువ్వంటే ఇష్టమే అన్నారు బాబా. అంటే మానవుడు నైజం అంతే గదండీ! కాసేపు ప్రేమిస్తాం, కాసేపు దూషిస్తాం, కాసేపు నిందిస్తాం. మనదంతా కూడా స్టెబిలిటీ ఉండదు. కానీ భగవంతుడిలో ఎప్పుడూ సత్యమే. ఆయన సత్యమే చేస్తాడు. దిగి వచ్చేది కూడా ప్రేమే అంటారు బాబా. నేనిలా కిందకి దిగి రావడానికి మీ మీద ప్రేమే కారణము అంటారు. ప్రేమ ఇవ్వడానికి, ప్రేమ పుచ్చుకోవడానికే వస్తాను అంటారు బాబా. అలా బాబా అంటున్నారు, అంటే వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాను అంటే, అప్పుడప్పుడు నన్ను ప్రేమిస్తున్నావా? కానీ ఎప్పుడూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను అని మ్యాక్స్‌కి చెప్పారట. 17 తారీఖున బాబా మాతో ఇలా అన్నారు. మ్యాక్స్‌ని కలిసినప్పుడు అతడు నా వ్యక్తిగతమైన ముఖ్య విషయాలు చెప్పాడు. అవి మేమిరువురం ఎవరికీ చెప్పకూడదని వాగ్దానాలు చేసుకున్నాం. 2 ఏళ్ల క్రితం అతడు నన్ను కలుసుకున్నప్పటి నుండి అతని మానసిక వైఖరికి సంబంధించిన విషయాలు నిజానికి అతడక్కడికి రాదలుచుకోలేదు. కానీ ఎలానో వచ్చాడు. మీటింగ్ అయ్యేదాకా ఇక్కడ ఉండాలా? లేదా తిరిగి వెళ్ళిపోవాలా? అనేది నా నిర్ణయానికి వదిలిపెట్టాడు. అతనిని వెళ్ళమని చెప్పాను. ఇది బాబా చెప్తున్నారు మ్యాక్స్‌తో. అంటే 17 తారీఖున బాబా మాతో ఇలా అన్నారని. అప్పుడు మ్యాక్సు, లడ్డు, ఈ జాన్ బాసు వీళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళందరితో చెప్తున్నట్ట. ఒకతను అంటే మ్యాక్స్‌ని కలిసినప్పుడు ఒక వ్యక్తిగతమైన ముఖ్య విషయం చెప్తూ బాబా అంటున్నారు. ఒకతను నన్ను కలవడానికొచ్చాడు. అతని మానసిక వైఖరి కొంచెం సరిగా లేదు. అతను మీటింగ్‌లో ఉన్నంత సేపు కూడా ఉండాలా? వెళ్ళిపోవాలా? అని బాబా నిర్ణయానికి వదిలేసాట. వదిలేసి అతన్ని వెళ్ళమని చెప్పాను. 22 సెప్టెంబర్ బొంబాయి నుండి వెళ్ళిపోతాడు. ఇవాళ నాకొక టెలిగ్రామ్ పంపించాడు. అందులో అతనేమన్నాడంటే, ప్రియమైన బాబా, మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించమని సవినయంగా వేడుకుంటున్నాను అని తెలిపాడు. అతను మంచివాడు. అతన్ని నేను ప్రేమిస్తున్నాను. అతని టెలిగ్రామ్‌కి జవాబుగా నేనేం చెప్పానంటే, వ్యాకుల పడకు, నా ప్రేమాశిస్సులు అని టెలిగ్రామ్ పంపించాను. ఇదంతా మీకు ఎందుకు చెప్పాను అంటే, మ్యాక్సు ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసుకోవాలని పర్థం కోరాడు అని చెప్తున్నారు. ఈ మ్యాక్స్ గురించే వాళ్ళ పర్థము వీళ్ళందరి సమక్షంలో బాబా చెప్తున్నారు. అతను ఎంత మానసిక ఒత్తిడిలో ఉన్నా కూడా నాకై నిర్ణయానికి వదిలేశాడు. కానీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? బొంబాయి నుంచి టెలిగ్రామ్ ఇచ్చాట. నన్ను క్షమించు బాబా! నువ్వు చెప్పినట్టు చేయలేకపోయానని. ఎవరు ఎలా ఉన్నా కూడా బాబాతో నాతో ఉన్నారా లేదా చూస్తాడు తండ్రి. నీ బలహీనతలు ఎన్ని ఉన్నా నాతో అంటిపెట్టుకుని ఉన్నావా లేదా ఒక్కటే చూస్తాను అంటాడు. అలా బావ కూడా ఏమంటారు? నా ఏం వర్రీ అవ్వకు. నా ప్రేమాశీస్సులు నీతోనే ఉన్నాయి అని చెప్పారట. అలా అద్భుతంగా అతడు వచ్చిన సంగతి బాబా తెలియజేశారు. నిజానికి బాబా ఈ విధమైన వ్యతిరేక పద్ధతిలో మ్యాక్స్‌కి తన ఎడల గల నిజమైన ప్రేమను తెలియపరిచారు. ఆ తర్వాత మ్యాక్స్‌కి బాబాతో సంబంధం మరింత గట్టిపడింది. మిర్టిల్ బీచ్ సహవాసంలో పాల్గొన్నాడు. బాబా శరీర విరమణ తర్వాత భారత్‌లో నిర్వహించిన మహాదర్శన కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. 1954 సహవాసులో మ్యాక్స్ యొక్క ప్రవర్తన గురించి తర్వాత కాలంలో లడ్డు నాకు కొన్ని విషయాలు చెప్పాడు. మ్యాక్సు స్విట్జర్లాండ్‌లోని బెర్న్ నగరంలో ఉండేవాడు. అతను స్టాక్ బ్రోకర్‌గా వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అతను బాబాను మొదట స్విట్జర్లాండ్‌లో దర్శించాడు. బాబా సర్వజ్ఞుడు, ఆయనకి అన్నీ తెలుస్తాయని విన్నాడు. బాబా సర్వజ్ఞత్వాన్ని తన బిజినెస్‌కి వాడుకోవాలనే తలంపు కలిగింది మ్యాక్స్‌కి. తను ఏ స్టాకులు, షేర్లు కొనాలో బాబా సలహా అడిగాడు. బాబా చెప్పిన స్టాకులు కొని వ్యాపారంలోని అధిక లాభాలు సాధించాడు. తర్వాత మళ్ళీ బాబాను కలిసినప్పుడు కూడా ఏ స్టాకులు కొనాలో, అమ్మాలో అడిగాడు. దానికి బాబా అతని స్టాకులన్నీ అమ్మేయి అన్నారు. అతను తన స్టాకులతో పాటు తన క్లయింట్ స్టాకులను కూడా అమ్మేశాడు. ఆ తర్వాత మార్కెట్‌లో బాగా పెరిగాయి ఈ స్టాక్స్ అన్నీ కూడా. అందుచేత అతని క్లయింటు అతని తెలివి తక్కువతనానికి నిందించాడు. ఆ తర్వాత మ్యాక్స్ బాబాను కలిసి ప్రశ్నించాడు. అంటే మరి నష్టపోయాడు కదా! బాబా అంటారు, "నేను నీ స్టాక్స్ అమ్మేయమన్నాను కానీ, నీ క్లయింట్ స్టాక్స్ అమ్మేయమనలేదు కదా!" జవాబిచ్చారు బాబా. అంటే బాబా చెప్పినవన్నీ అవుతున్నాయి, బావుంది. కొంచెం తన బుద్ధిని వాడేశాడు. దాంతో ఏమైంది? నష్టాలకు పోయింది. దాంతో క్లయింట్ గొడవ పడ్డాడు. వచ్చి బాబా దగ్గర కంప్లెయింట్ ఇస్తున్నాడు. "నువ్వు అమ్మమంటేనే అమ్మానని." బాబా ఏం చెప్పారు? "నీ స్టాకులు అమ్మమన్నాను గానీ, నీ క్లయింట్ స్టాకులు అమ్మమని నేనెప్పుడూ అనలేదు" అని బాబా చెప్పారు. అలా జవాబిచ్చారు బాబా. తర్వాత 1972లో మ్యాక్స్
సూఫీ సెంటర్కి వచ్చినప్పుడు ఈ విషయాలను ధృవీపరిచాడు. ఆ తర్వాత అతను మంచి బాబా భక్తుడిగా మారాడు అని ఐ విట్నెస్ తెలియజేశారు మ్యాక్స్ గురించి. మెహ్రాబాద్ సహవాస్ గురించి లడ్డు ఇంకా ఇలా తెలియజేస్తున్నాడు. అంటే ఒక్కొక్కళ్ళ అనుభవం, అంటే ఫస్ట్ టైం వాళ్ళు బాబాని చూడడం, ఆ తర్వాత బాబాతో వాళ్ళ ప్రయాణం ఎలా సాగింది, బాబా వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎలాంటి ప్రేమను అందించారు, ఈ పాశ్చాత్యుల గురించి రాస్తోందండి ఆవిడ. ఇక లడ్డు గురించి చెప్తోంది. 1954 సెప్టెంబర్ 14న మొదటిసారిగా మెహరాబాద్ కొండ మీద బాబా తన పాశ్చాత్య శిష్యులను కలిశారు. అంతకు 2 రోజుల ముందు అహ్మద్ నగర్ వాడియా పార్కులో ప్రజాదర్శనమిచ్చారు. మెహ్రాబాద్ కొండపై పెద్ద రాతి కట్టడమైన హాలులో మాకు దర్శనమిచ్చారు. హాలులో తలుపులకెదురుగా బాబా సోఫాలో కూర్చున్నారు. గోడవారుగా కొన్ని కుర్చీలు అమర్చారు. మేమంతా కిందనే కూర్చున్నాం. పాశ్చాత్యుల వినియోగం కోసం అక్కడ ట్రేలలో సిగరెట్లు, యాస్ట్రేలు ఉంచారు. 17 మంది పాశ్చాత్యులే కాకుండా ఆది, ఎరిచ్, సరోష్, మెహర్జీ, మినూకరాసు వంటి కొందరి మండలి సభ్యులు కూడా ఆ హాలులో ఉన్నారు. బాబా అందరినీ సుఖంగా, నిశ్చింతంగా ఇంట్లో మాదిరి కూర్చోమన్నారు. సిగరెట్లు కాల్చాలనుకునేవారు కూడా కాల్చుకోండి. మంచినీరు తాగాలనుకునేవారు కూడా ఇక్కడ నీళ్లు సిద్ధంగా ఉన్నాయని కూడా బాబా తెలియజేశారు. అంటే లడ్డు చెప్తున్నాడు. నేను పొగ తాగడం మానేయాలి అనుకున్నాను. కానీ అప్పుడు సిగరెట్ తాగాలనిపించింది. వెంటనే ట్రేలోంచి ఒక సిగరెట్ వెలిగించాను. బాబా నా కేసు చూపించి, అది అది అలాగుండాలి. నిజంగా నీవు సౌఖ్యంగా ఉన్నావు అన్నట్ట. దీని గురించి కూడా మనకొక చిన్న అద్భుతమైన స్టోరీ ఉందండి. ఒకతనికి పెరుగు మీద మీగడిష్టం. పాల మీద మీగడొస్తాం. అతను బాబా సహాస్‌కొస్తే బాబా అంటారు, "మీ ఇంట్లో ఉన్నట్టే ఫ్రీగా ఉండండి" అంటారు. అంటారు అయిపోతుంది. అతనికేంటంటే నిద్రపోయే ముందు ఆ మీగడ తినడం ఇష్టమనమాట. బాబా కోసం కిచెన్‌లో ఆ మీగడ పెడుతూ ఉంటారు. అది తెలుసుకొని ఏం చేస్తాడు అతను తినేస్తూ ఉంటాడు. ఒక 2 డేస్ అలాగా. మండలెప్పుడెళ్ళినా అది ఉండదనమాట. సింపుల్‌గా చెప్పేసుకుందాం. అక్కడ ఉండకపోతే ఏంటి ఇలా జరుగుతోంది అని బాబా అడిగితే లేదని చెప్తే ఏమైందనుకోని ఆఖరికి బాబా ఒకసారి సభలో అడుగుతారు. ఈ హ్మ్, అందరూ ఇంట్లోలాగే ఉంటున్నారా కంఫర్ట్‌గా అని అడిగి ఈ మధ్యన మండలి మీగడ పెడితే ఉండటం లేదు అంటే అతను లేచి చెప్తాడనమాట. బాబా మీరు ఇంట్లో ఉండమన్నట్టే ఉండమన్నారు కదా! అందుకని నాకు నిద్రపోయే ముందు అది తినడం ఇష్టం. అది ఉంది కనిపించింది నేను తినేసాను అంటే బాబా చాలా సంతోషిస్తారు. ఇలా ఉండాలి. కరెక్ట్‌గా నువ్వు పాటించావు. వెరీ గుడ్. మండలి అందరూ అనుకుంటారు ఇతను తప్పు పని చేశాడు. బాబాకి దాచింది తినేస్తున్నాడేంటి అని అనుకుంటారు కదా! కానీ బాబా అలా తీసుకోలేదు చూడండి. ఎంత అద్భుత అవతారమో. నేను ఏది చెప్పానో నువ్వు అది చేశావు కనుక నిజమైన విధేయత అంటే ఇదే అంటారు బాబా. ఇక్కడ కూడా లడ్డేంటి సిగరెట్లు మానేద్దాం అనుకున్నాడు. కానీ ఈ సహవాసులో బాబా సిగరెట్లు తాగమన్నారు. దాంతో కొంచెం కమిట్మెంట్ అంటే టెంప్ట్ అవుతాం మనం. మానేసిన బలహీనతనే భగవంతుడే మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు అని ఎంకరేజ్ చేస్తే అవకాశం తీసుకుంటాం గదా! వెంటనే సిగరెట్ తీసేసుకున్నాడు. మానేయాలనుకున్న లడ్డు సిగరెట్ తీసుకొని వెలిగిస్తుంటే బాబా వెంటనే అన్నారట. అలా ఉండాలి అని. అంటే ఎలా ఉన్నావో అలా కనిపించాలి నిజాయితీగా లోపలొకటి, పైనొకటి కాదు. బాబా కూడా ఇరిచ్చిని బ్లూ బస్ ప్రయాణానికి వస్తావా? రావా? అంటే వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు అని చెప్పి కొంచెం నిర్లిప్తంగా నాకేమీ అనిపించదు అంటాడు. బావ చాలా గట్టిగా మనసులో ఒకటి పెట్టుకుని మాట్లాడితేనే ఇలాంటి మాటలొస్తాయి. ఎప్పుడూ మనసు నిర్మలంగా ఉంచుకో అని చెప్పి ఇరిచికి చెప్తారండి బ్లూ బస్ ప్రయాణంలో. అలాగే ఇక్కడ బాబా కూడా చాలా సంతోషించి అలా ఉండాలి అని చెప్పి నాకనిపిస్తోంది నువ్వు నా సమక్షంలో నీ ఇంట్లో ఉన్నట్టే సౌఖ్యంగా ఉన్నట్టు నేను అనుకుంటున్నానని బాబా చెప్పారట. మీటింగు 2 గంటల పాటు జరిగాక అందరం భోజనానికి వెళ్ళాం. బాబా మెహ్రాజాద్‌కి వెళ్ళిపోయారు. భోజనాల తర్వాత మెహర్‌జీ నా దగ్గరకు వచ్చి, "బాబా నిన్ను సిగరెట్టు తాగమన్నారు. సరే, కానీ నువ్వు సిగరెట్ తాగకుండా ఉండవలసింది. ఎందుకంటే బాబా సిగరెట్లను అసహ్యించుకుంటారు" అన్నాడు మెహర్‌జీ. "మేమెప్పుడూ బాబా ఎదుట సిగరెట్ తాగలేదు" అన్నాడు. నాకు చాలా బాధనిపించింది. మరుసటి రోజు బాబా అందరినీ ప్రైవేటుగా కలుసుకున్నారు. నా వంతు వచ్చినప్పుడు లడ్డు చెప్తున్నాడు. ఈ విషయం బాబా ఎదుట ప్రస్తావించా. బాబా మీకు నిజంగా సిగరెట్లు ఇష్టం లేకపోతే నేను మానేసేవాడిని. ఒక్క నిమిషం. సిగరెట్లు మానేసేవాడిని. సిగరెట్లు నాకంత ముఖ్యం కాదు అన్నాను బాబాతో.
బాబా అన్నారు, నిన్ను సిగరెట్లు తాగవద్దని ఎవరన్నారు అన్నారు. అంటే మెహర్జీ అన్నాడు ఇతను లడ్డు. నా మాట కంటే మెహర్జీ మాట ఎక్కువ అని అడిగారు. అంటే మెహర్జీ ఉద్దేశం ఏంటి? బాబాకి ఇష్టం లేదు అని చెప్పడం చెప్పడం కోసం. అందుకే నువ్వు అసలు సిగరెట్లు మానేద్దాం అనుకున్నావు కదా, మరి ఎందుకు బాబాకు కూడా సిగరెట్లు అంటే ఇష్టం లేదు, నువ్వు సిగరెట్ తీసుకోకుండా ఉండవలసింది అన్నాడు ఈ సహవాస్ అయిపోయాక. పాపం ఆ, అతనికి డౌట్ వచ్చింది, బాధ వచ్చింది. అయ్యో, ఇలా చేశాను నేను అని. సరే, బాబా పర్సనల్ గా కలిసినప్పుడు ఆ ఆ బాబానే డైరెక్ట్ అడుగుతాడు, బాబా మీకు సిగరెట్లు అంటే ఇష్టం లేదా అని. అడిగితే బాబా అంటారు, నేను ఇప్పుడు అలా అనలేదు కదా, అసలు ఈ విషయం ఎవరు చెప్పారు నీకు అంటే మెహర్జీ చెప్పాడు. అంటే మెహర్జీ మాట ఎక్కువ, నా మాట ఎక్కువ అడిగారు బాబా లడ్ని. ఇది నా ప్రశ్నకు నిజమైన జవాబు. ఆ క్షణంలో నేను దేవునితో మాట్లాడుతున్నాను అనుకోలేదు. మళ్ళీ నాతో సిగరెట్టు తాగాలనుకుంటే తాగు అన్నారు బాబా. బాబా, మీరు మమ్మల్ని ఇంట్లో ఉన్నట్లు సుఖంగా ఉండమన్నారు. సుఖంగా ఉండడానికి ఇతర మార్గాలు ఉన్నాయి. మీకు కష్టం కలిగించినట్లయితే నేను సిగరెట్లు మానేస్తాను అన్నాడు లడ్డు బాబాతో. బాబా అన్నారు. బాబా ఎరిచికే చూశారు. ఎరిచి బాబాకే చూశారు. ఇద్దరూ కలిసి నవ్వేశారు. మెహ్రాబాదులో మొదటి 2 రోజులు మేమందరం చక్కగా ప్రవర్తించామని లడ్డు ముగించాడండి. అంటే ఇంకా కూడా అతను బాబా మాటను పట్టుకోవట్లే చూడండి. మెహర్జీ మాట బాగా లోపలికి తీసేసుకున్నాడు. దానివల్ల ఏమవుతుంది? బాబా ఎంత చెప్తున్నారు? నేనేం చెప్పాను? మీరు ఇంట్లో ఉండమన్నట్టు ఉండమన్నాను. కానీ ఇక్కడ మళ్ళీ అతను ఏమంటున్నాడు? బాబా మీరు ఇంట్లో ఉండమన్నట్టు ఉన్నారు కానీ నేను ఇతర మార్గాలు చూసుకోవచ్చు. నాకేం బాధ లేదు. సిగరెట్ మానేయమంటే మానేస్తానని మళ్ళీ మొదటికే వస్తున్నాడు. దానికి ఇరిచ్చి బాబాకేసి, బాబా ఇరిచికేసి చూసి నవ్వారట. మరి మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జ్యోతి గారు. जय बाबा अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेरु बाबा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మమ్ము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా
మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय प्रीतम मेहर प्रभु की जय परब्रह्म परमात्मा मेहर बाबा की जय जय बाबा अंडी अंदरिकी जय बाबा జై బాబా అండి అందరికి. జై బాబా అందరికీ జై బాబా అండి. జై బాబా అవతార్ అమ్మ అందరికీ జై బాబా. రజనీ మేడం గారు జై బాబా అందరికి జై బాబా. చక్కటి జై ఇచ్చాడు. బాబా అండి. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అందరికీ మెహర్ జై బాబా. మెహర్ బాబా. అందరికీ జై మెహర్ బాబా. ఇందాక ఒక అరగంట అలా కళ్ళు మూసుకుంటాను.